రాష్ట్రంలో ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య కొట్లాట జరుగుతుంది. పీసీలు వర్సెస్ రెడ్డిలుగా విడిపోయారు. మైనింగ్ వర్సెస్ నాన్ మైనింగ్గా ఆరోపణలు వస్తున్నాయి. మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, అసలు ఈ వివాదం ఏంటి అన్న ఆసక్తి సర్వత్రా కొనసాగుతుంది. ఇంతకీ ఏంటి ఈ చర్చ, దీని వెనుకే ఏముంది తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్కు స్వాగతం. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా కొండా సురేఖ విషయంలో ఒక పెద్ద వివాదం కొనసాగుతుంది. అది బీసీ వర్సెస్ రెడ్డి. ఆమె కూతురు సుస్మితా పటేల్ బీసీ నాయకుల మీద రెడ్డిలు కావాలని కక్షగట్టారు, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, మా మీద కేసులు పెట్టడానికి, మా ఉనికి లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. నిన్న రాత్రి కొండా దంపతుల దగ్గర హైదరాబాద్లో పెద్ద వివాదం జరిగింది. మఫ్టీలో ఒక మంత్రి ఇంటికి పోలీసులు వెళ్ళడం అనేది ఈరోజు వివాదంగా మారుతుంది. నిజంగా ఒక గవర్నమెంట్ మంత్రి అంటే నేరుగా ఒక గవర్నమెంటుగా ఉన్న ఒక మంత్రి ఇంటికి అర్ధరాత్రి పోలీసులు మఫ్టీలో వెళ్ళడం, మీ ఇంట్లో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వచ్చామని ఒక అరెస్ట్ వారెంట్ లేకుండా, కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా మినిస్టర్ ఇంటికి వెళ్ళడం అనేది రాష్ట్రంలో పోలీస్ వ్యవహారం ఎలా ఉన్నది అనే దానికి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తున్నది. సో పోలీస్ వ్యవహారం ఇలా ఉంటే, మంత్రి కొండా సురేఖ తన దగ్గర పనిచేస్తున్న ఓఎస్డీని సుమంత్ను తనకు తెలియకుండానే తొలగించడం, తన ఇంట్లో ఉంటే తన దగ్గర ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఒక యూనిఫామ్లో రాకుండా, అరెస్ట్ వారెంట్ లేకుండా తీసుకొని వెళ్ళడానికి నేరుగా తన నివాసానికి రావడము, ఆమె దానిపైన మండిపడి అతన్ని తన వెంట తీసుకొని వెళ్ళడం, ఇవన్నీ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? అసలు మంత్రులకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఒకరిని తొలగించాలంటే కనీసం ఆ శాఖ మంత్రికి, ఆమెకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఒక ఓఎస్డీగా పనిచేస్తున్న మినిస్టర్కు అతను తెలియకుండా అతన్ని తొలగిస్తే ఇంకా ఆ మినిస్టర్కు ఉన్న గౌరవం ఏంది? ఇప్పటికే కొండా సురేఖ విషయంలో ఆమెకు తెలియకుండా మంత్రి వివేక్ గిరిజన శాఖ భూములపైన ఆయన రివ్యూ చేయడం, దాని పట్ల మంత్రి కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. అదేవిధంగా మేడారం జాతరకు సంబంధించిన డెవలప్మెంట్స్ వర్క్స్ పైన 71 కోట్ల రూపాయల విలువైన అంశంపైన టెండర్లు నిర్వహించడం, అది కూడా మంత్రికి తెలియకపోవడం, ఆ టెండర్లు పిలిచిన వ్యవహారంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉండడం, రెడ్డి వర్సెస్ బీసీగా అక్కడ మొదలైన వ్యవహారం ఇప్పుడు కొత్తగా ఇందులోకి రోహిన్ రెడ్డి ఇందులో చేరారు. రోహిన్ రెడ్డి అంబర్పేట ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఈయన ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా పేరున్నది. పైగా ఇతని మీద ఇప్పుడు కేవలం కొండా సురేఖ కాదు, అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఈయన మీద కంప్లైంట్ చేస్తున్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫర్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈయన రోహిన్ రెడ్డి తన శాఖలో తనకు తెలియకుండా వేలు పెడుతున్నాడు. బ్లాక్ టికెట్ల దందా ఈయన చేస్తున్నారు. అదేవిధంగా సినిమాలకు పర్మిషన్లు ఇప్పించే విషయంలోనూ, సినిమాలకు ఎక్స్ట్రా ప్రీమియం టికెట్ల ధరలు పెంచుకునే విషయంలోనూ, సినిమా మల్టీప్లెక్స్లోనూ సింగిల్ స్క్రీన్లోనూ ఆడినప్పుడు వాటికి ధరల పెంపు విషయంలోనూ రోహిన్ రెడ్డి తనకు తెలియకుండా తన శాఖలో వ్యవహారాలు నిర్వహిస్తుండడం పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఆయన కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో మంత్రులకు తెలియకుండా మంత్రుల శాఖలో దాదాపుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెందిన వ్యక్తులు, ఒకవైపు పాహిం కురేష్ కానీ, ఒకవైపు రోహిన్ రెడ్డి కానీ, ఇంకా మిగిలిన వాళ్ళ బిగ్ బ్రదర్స్ వాళ్ళు ఏలు పెట్టడం, మంత్రులందరూ దాదాపుగా అసంతృప్తిగానే ఉన్నారు. అయితే ఇప్పుడు రోహిన్ రెడ్డి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కోమటిరెడ్డి నియోజకవర్గమైన హుజూర్ నగర్లో ఈరోజు డెక్కన్ సిమెంట్స్కు సంబంధించిన ఒక అక్రమ మైనింగ్కు సంబంధించి, ఇది పొల్యూషన్ కంట్రోల్ పరిధిలోకి అంటే కొండా సురేఖ పరిధిలోకి వస్తుంది. అయితే ఇక్కడ అక్రమ మైనింగ్ కొనసాగుతుంది అని కేంద్రంలోని ఒక డిపార్ట్మెంటు, దీనికి సంబంధించిన డిపార్ట్మెంటు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని లెటర్ రాయడం, ఇది మేలో రాశారు. దాదాపుగా ఈరోజు 5 నెలల కింద ఈ లెటర్ రాశారు. ఈ లెటర్ ఇప్పటి వరకు బయటికి రాలేదు. అయితే ఇప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంలో అది కొండా సురేఖ వద్దకు చేరడం, కొండా సురేఖ దగ్గర ఉన్న ఓఎస్డీ దాన్ని పట్టుకొని వెళ్ళి మీ కంపెనీని మూయించే పరిస్థితి ఏర్పడుతున్నది, మీరు మాకు డబ్బులు ఇవ్వాలి అని వాళ్ళని డిమాండ్ చేయడం, ఆ డిమాండ్ వ్యవహారాన్ని రోహిన్ రెడ్డి ఆధ్వర్యంలో చేయడం ఇక్కడ ప్రధానమైన ట్విస్ట్గా మారింది. ఇప్పుడు ఆ డెక్కన్ సిమెంట్స్లో ఈ డబ్బుల వసూల దందా
బయటికి రావడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళ మీద ఫిర్యాదు చేయడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో మంత్రి కొండా సురేఖకు తెలియకుండానే ఆమె ఓఎస్డీని తొలగించడం, ఓఎస్డీని తొలగించడమే కాకుండా అతని మీద ఖచ్చితంగా కేసులు పెట్టాలని ఒత్తిడి తీసుకురావడంతో ఆయనను అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైంది. సో ఈ అక్రమ మైనింగ్ వ్యవహారం ఇప్పుడు రెడ్డి, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఒక రేవంత్ రెడ్డి, ఒక రోహిన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఈ రెడ్డిలందరూ కలిసి ఎవరిని కొండా సురేఖను, బీసీ కొండా దంపతులను, కొండా మురళిని, కొండా సురేఖను టార్గెట్ చేస్తున్నారు. కొండా బీసీ నాయకులను లేకుండా, బీసీ నాయకుల యొక్క ఆధిపత్యం నడవకుండా, బీసీ నాయకులు అనేవాళ్ళు అసలు ఈ ప్రభుత్వంలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు లేకుండా చేసే ప్రయత్నము ఈ రెడ్డి వర్గం చేస్తున్నది. ఈ రెడ్డి వర్గం వెనక వరంగల్కు చెందిన కొంతమంది నాయకులు ఉన్నారని కూడా ఈరోజు కొండా దంపతుల కుమార్తె సుస్మితా పటేల్ ఆరోపించడము ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఇది నిజంగానే అక్రమ వ్యవహారానికి సంబంధించి జరిగితే డెక్కన్ సిమెంట్స్ పైన ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? డెక్కన్ సిమెంట్స్ని గత కొన్ని ఏళ్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కాపాడుతున్నారు. అందులో అనేక డబ్బులు వస్తాయి. ఆ డబ్బులన్నింటినీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ ఫండ్కు తన కోసం వాడుకుంటున్నారు అని ఈరోజు నేరుగా మంత్రి కూతురు ఆరోపణలు చేయడం ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సిందే. నిజంగా సిమెంట్ వ్యవహారాల్లో సిమెంట్ కంపెనీలు అనేక నిబంధనలు ఉల్లంఘిస్తుంటాయి. వీటికి నాయకుల అండదండలు పుష్కలంగా ఉంటాయి, అది అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ అక్రమ మైనింగ్ కోసం కేంద్రం నుంచి లెటర్ రాయడం, కేంద్రం నుంచి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఎఫ్ఐఆర్ జరగడం, అయినా ఇప్పటి వరకు 5 నెలలుగా దాని మీద ఏమీ లేకపోవడం, దాన్ని అడ్డం పెట్టుకొని ఒక ఓఎస్డీ డబ్బులు అడగడం, ఇప్పుడు తీగ లాగితే డొంకంతా బయటపడ్డట్టయింది. మరి ఈ వ్యవహారంలో డెక్కన్ సిమెంట్స్ని దోషిగా తీస్తారా, లేదా డెక్కన్ సిమెంట్స్ మీద కేంద్రం లెటర్ రాసిన దాన్ని పక్కన పెట్టి రోహిన్ రెడ్డిని ఈరోజు ఈ వ్యవహారంలో సుమంత్తో పాటు రోహిన్ రెడ్డి కూడా ఉన్నారని చెప్తున్నారు. మరి రోహిన్ రెడ్డిని వదిలేసి కేవలం సుమంత్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కేవలం ఒక మంత్రి దగ్గర ఉన్న ఓఎస్డీని ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన వ్యక్తిని కాదని మంత్రిని టార్గెట్ చేయడం వెనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేస్తుంది, వీళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, దీని వెనుక రేవంత్ రెడ్డి కూడా ఉన్నారన్న ఇప్పుడు చర్చ నడుస్తుంది. మరి అసలు ఈ నిజాలు బయటికి ఎలా వస్తాయి అనేది ఇప్పుడు ప్రభుత్వమే చెప్పాలి. వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వాళ్ళకు భద్రత లేదు, మంత్రిగా ఉన్న వాళ్ళ దగ్గర పనిచేసే అధికారులు ఎప్పుడు పోతారో కూడా మంత్రులకు తెలవట్లేదు. రాష్ట్రంలో ఒక రౌడీ రాజ్యం, అంటే రివాల్వర్ దగ్గర పెట్టి డబ్బులు ఏమని దోచుకునే ఒక రౌడీ రాజ్యం నడుస్తుంది. ఇవన్నీ ఇప్పుడు కొనసాగుతుండగా ఇప్పుడు రాష్ట్రంలో బీసీ నినాదం, బీసీ విధానం ప్రధాన ఎన్నికల ఎజెండాగా ఉన్నది. ఈ ఎన్నికల ఎజెండాల నేపథ్యంలో బీసీ మంత్రి కొండా సురేఖను రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు, మిగిలిన రెడ్డి నాయకులు టార్గెట్ చేస్తున్నారు అన్న చర్చ పైన ఈ జనాలు ఎలాంటి స్పందన, ఈ జనం ఏ రకంగా స్పందిస్తారు అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు ఈ అక్రమ మైనింగ్ మీద, ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు బీసీ వాదం వైపు ఉన్నారా, రెడ్డి వాదం వైపు ఉన్నారా, అక్రమాల వైపు ఉన్నారా, అక్రమాలను కాపాడుతున్న వాళ్లకు సపోర్ట్ చేస్తారా అనే అనేక విషయాలు తేలాల్సింది. ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.